అందరము అన్ని స్కిల్స్తోనూ పుట్టము. కొందరికి కొన్ని స్కిల్స్ బాగుంటాయి, కొందరు కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, కొందరు కొన్ని పరిస్థితుల వల్ల స్కిల్స్ డెవలప్ చేసుకోలేకపోతూ ఉంటారు. సో మనం మన ప్రయాణంలో నేర్చుకున్న స్కిల్స్ని మనము మన యంగ్ జనరేషన్కి ఒక మంచి మెథడాలజీలో యాటిట్యూడ్ లేకుండా, వాళ్ళ మీద దురుసుగా లేకుండా, వాళ్ళని మచ్చిక చేసుకుంటూ, వాళ్ళతో పాటు వాళ్ళని టేమ్ చేసుకుంటూ, ఇవన్నీ కూడా యూత్కు కనుక నేర్పించగలుగుతూ మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి, మనం ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకు గనక మంచిగా టీచ్ చేస్తూ కనుక మనము ఆ స్కిల్స్ మనం ఏవైతే డెవలప్ చేసుకున్నామో వాళ్ళలో ఏవైతే లేవో వాటిని కనుక డెవలప్ చేసుకున్నట్టు ఇస్తే వాళ్ళు మనకంటే చాలా అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు మనకంటే చాలా డెవలప్ అవుతారు. సో అట్లాంటి స్కిల్స్ నేర్పించడం, వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావడం చాలా మంచి విషయం అనమాట. సో సాధారణంగా రూరల్ సైడ్ ఉండే పేరెంట్స్ అనమాట, రూరల్ సైడ్ ఉండే పేరెంట్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మన నెగిటివ్స్ను, మన ఫెయిల్యూర్ను ఎత్తి చూపుతూ మనలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నెగిటివిటీ, డిప్రెషన్ ఇట్లాంటివి క్రియేట్ చేస్తూ మనం స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా తయారు చేస్తారు. సో అది రూరల్గా నేను ఫేస్ చేసిన సమస్య. కాబట్టి మనం పిల్లలకు అట్లాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళతో కలిసిపోతూ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ, మనం నేర్చుకున్న స్కిల్స్ అన్ని వాళ్ళ డెవలప్మెంట్కి కావాల్సినవి నేర్పించే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి.